వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ పండక్కి చేసుకునే కరకరలాడే చక్రాలండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా ఈజీగా సింపుల్ గా ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. అదే కప్పుతో 2 కప్పులు బియ్య పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడే కొంచెం క్రిస్పీగా వస్తుంది అన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూను కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి అన్ని బాగా మిక్స్ చేసుకుందాము. పిండిలో కొంచెము గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ నీళ్లు పోసుకుంటే జారుగా అయిపోతుంది. సో అలా కాకుండా మనకి తగినంతగా నీళ్లు పోసుకుంటూ మెల్లిగా కలుపుకొని మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపించినట్టు ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. నేను చక్రాలు చేసుకోవడానికి ఒక గన్ యూస్ చేస్తున్నానండి. సింపుల్ గా అయిపోతుంది. ఇవి బయట మార్కెట్ లో దొరుకుతున్నాయండి. సో స్టీల్ స్టాప్ లో ఎక్కడైనా ఇలాంటివి దొరుకుతాయి, ట్రై చేయండి. ఇవైతే సింపుల్ గా అయిపోతుంది. సో వీటన్నిటికీ మనము ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకుందాము. చూపించినట్టుగా ఆయిల్ బాగా అప్లై చేసుకుంటే చక్రాలు మనం ఒత్తుకునేటప్పుడు చాలా ఈజీగా సాఫ్ట్ గా కిందకి దిగిపోతాయి అన్నమాట. సో అందుకే బాగా ఆయిల్ అప్లై చేసుకుంటాము. సో దేనికి దానికి సెట్ చేసుకొని మనం కలుపుకొని ఉంచుకున్న చక్రాల పిండిని కొద్దిగా తీసుకొని అందులో పెట్టుకోవాలండి. కొంచెంగా తీసుకొని పెట్టుకోవాలి. పైన ఇలా క్లోజ్ చేసుకోవాలి. మూతని కొంచెం టైట్ గా ఫిట్ చేసుకోవాలండి, లేదంటే జారిపోతుంది. ఆయిల్ అప్లై చేసాం కదా. సో ఇప్పుడు కాగి ఉన్న నూనెలో మనము చక్రాలు ఒత్తుకుందాము. సో చూసారా, ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం చేస్తుంటే కింద పడిపోతుంది. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుందండి. వేరే వాళ్ళతో పని లేకుండా మనం చేసేసుకోవచ్చు. ఇలాగా ట్రై చేయండి ఒకసారి. నూనె ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఉంటేనే బాగా వేగుతాయండి. అందుకని హై ఫ్లేమ్ లో పెడితే పైన కలర్ వస్తుంది, లోపల మాత్రం ఉడికిపోదు. సో చూసుకొని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాక మనం ఏదైనా చేసుకుంటే అది కొంచెం లోపలికంటూ ఉడికి బాగా టేస్ట్ వస్తుంది. ఒకవైపు వేగిపోయినాయి, రెండో వైపుకి తిప్పుకుందామండి చక్రాలని. చక్రాలు వేగడానికి ఎక్కువ టైం పట్టదు. ఆల్రెడీ మనము పిండిలో హాట్ వాటర్ పోసాం కదా. సో రెండో వైపు కూడా వేగిపోయినాయి, బయటికి తీసుకుందామండి. అలాగే మిగిలిన పిండి కూడా చక్రాలలాగా ఒత్తుకుందాము. సో ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఒకవైపు వేగిపోయినాయండి, తిప్పుకొని రెండో వైపు కూడా బాగా వేయించుకుందాము. రెండో వైపు కూడా బాగా వేగిపోయినాయి కదా, ఇవి కూడా తీసి బయటికి తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాము. కాలంలో ఎక్కువ మంది ఉంటే గానీ పిండి వంటలు చేసుకోరండి. సో ఇప్పుడు ఎవరితో పని లేకుండా సింపుల్ గా కొంచెం మనం ఇలాగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను చెప్పినట్టు గనక మీరు ట్రై చేస్తే గనక తప్పకుండా వస్తుందండి. చక్రాలు కూడా చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా కూడా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. Thank you for watching. Please subscribe my channel.